అమరేశ్వరం వేయడానికి ఏం కొత్త కదలే స్కూలు. ఇట్లా వచ్చే మామ గురుడి మామ వాళ్ళన్న హెడ్ మాస్టర్ ఈవి నారాయణ రెడ్డి సారు బంధువే. ఇంకా నెక్స్ట్ వీళ్ళకు అన్న వచ్చేవాడు ఏదన్నా సపోర్ట్గా, ఏదన్నా మేడంని ఏమన్నా ఒక మాట అంటే రఘుని వీళ్ళు అన్న వచ్చేవాడు. వాళ్ళ అన్న వచ్చినాడంటే మాకు ఆ రోజు స్కూల్లో ఏదో ఒకటి చిన్న సైజు వార జరుగుతుంది. బూస్ట్ ఇచ్చిపోతాడు అనమాట టీచర్స్కి అందరికీ. ఎట్లా చెప్పాలని. రైట్. నెక్స్ట్ ఒకటి ఏంటంటే మన స్కూల్ అదృష్టం, మేడము మన స్కూల్లో ఉండగానే పెళ్లి చేసినాం. అమరేశ్వరి మేడంకు, విష్ణు మేడంకు కూడా మనమే పెళ్లి చేసినాం. భాస్కర్ సార్కు మనమే పని చేసినాం. వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు వీళ్ళందరికీ కూడా మన స్కూల్లోనే పెళ్ళిళ్ళు అయినాయి. మన స్కూల్లో పనిచేసేటప్పుడే ఇక్కడే పెళ్ళిళ్ళు ఇక్కడే చేసినారు. రైట్. నెక్స్ట్ లాస్ట్ చిన్న సజెషన్ ఏమంటే, మేడం చెప్పడం అయిపోతానే అందరం భోంచేద్దాం. మీరు ఎవరైనా ఇళ్ళకు పోయేదిందే అవసరం పిల్లలకు. తర్వాత సన్మాన కార్యక్రమము, ఇంకా మీరు పిల్లలు ఎవరైనా మాట్లాడేదంటే ఆ కార్యక్రమం భోజనాల అనంతరం చూద్దాం. కాబట్టి కాలాతీతం అవుతుంది. కాబట్టి విష్ణుప్రభావతి మేడంను వాళ్ళ లైఫ్ తాళపత్రి స్కూల్లో వాళ్ళ సార్ అంతా ఏదో ఆటల గురించి అంతా చెప్పినాడు, కానీ మనకు ఆటలు వద్దులే మేడం, మనం చదువు. వేదికను అలంకరించిన మన ఉపాధ్యాయులందరికీ, అలాగే పూర్వ విద్యార్థులకి నా అభినందనలు. నా తోటి విద్యార్థులకు నా నమస్కారాలు. మామూలుగా నేను ఈరోజు రాలేకపోయిండేదాన్ని, కొంచెం నాకు బాగలేదు. నేను ఏమొస్తావులే అంటే ఈయన వినలే, నిన్నే తప్పకుండా పిలుచుకురావాలి అన్నారు. అంటే నేనేం వాళ్ళకేం చదువు చెప్పలే కదా, నేను ఏమొస్తావులే అండి, ప్రతిసారి నన్ను పిలుస్తూనే ఉన్నారు కానీ నేను వాళ్ళకేం చెప్పలేదు కదా అన్నట్లు నాకు ఒక ఫీలింగ్ అనమాట. కానీ ఇక్కడ పరిసరాలను మిమ్మల్ని మళ్ళీ చూస్తాననేది ఒకటి, అలా ఇలా అనుకుంటూ వచ్చానన్నమాట ఈరోజు. కానీ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత అయ్యో నేను మిస్ అయ్యిండేదాన్నే మిమ్మల్ని అందరినీ అని మళ్ళీ అనిపించింది అనమాట. కానీ మీకు చదువు చెప్పకపోయినా మా మీద ఇంత అభిమానం పెంచుకునేందుకు మీకు నా ధన్యవాదాలమ్మా. నేను చెప్పాల్సిన విషయాలు ఏమున్నాయి, అందరు ఉపాధ్యాయులు చెప్పేసినారు అన్నీ. వాళ్ళు అందరూ చెప్పిన, మన ఉపాధ్యాయులు చెప్పిన విషయాలన్నీ పాటించండి. నెక్స్ట్ మీ పిల్లల్ని కూడా వృద్ధిలోకి తీసుకురండి. ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను, ఎందుకంటే కాలాతీతమైంది. ఇంకా మీరు అందరూ భోంచేసి మనం నెక్స్ట్ కార్యక్రమాన్ని చేసేసుకుందాము. ఇంతతో సెలవు. ఒరే 1:45 అయింది. సరే, మాట్లాడతారా? భోజనానికి వెళ్దామా? భోజనానికేనా? రైట్. సరే సార్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా
నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కచ్చాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా I'm Ravi. Inko coffee. छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల
छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें मीठी 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 यादें Attention guys, 2 days లో మన కాలేజ్ ఫెస్ట్. The theme is retro. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें मीठी 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 यादें చాలా తక్కువ. అందులో నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. సో నాకు తెలిసి 100 out of 100 నాకు 2004-5 బ్యాచ్లో నాకు వచ్చాయి. సో మ్యాథ్స్ నాకు ఎంత ఫేవరెట్ అంటే ఇప్పుడు నా లైఫ్లో కూడా నేను మ్యాథ్స్ వడ్డీ లెక్కలు కానీ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ఇంట్లో ఫైనాన్షియల్ మ్యాటర్ కానీ ఎవ్రీథింగ్ నేనే హ్యాండిల్ చేస్తాను. సో మ్యాథ్స్ అంత ఇష్టము. సో నెక్స్ట్ నాకు లీస్ట్ సబ్జెక్ట్ అంటే నేను ఎక్కువ భయపడేది హిందీ. సెకండ్ లాంగ్వేజ్ నాకు చాలా తక్కువ వచ్చాయి కంపేర్ టు అన్నీ. సో నాకు ఒక గోల్ ఉండేది, మా పిల్లలు హిందీ బాగా మాట్లాడాలి. నేను వీక్ హిందీ ఏదో అప్పుడు చదివి పాస్ అయ్యానా కానీ నాలెడ్జ్ అయితే లేదు మాట్లాడడము అలా. మా హస్బెండ్ బాగా మాట్లాడతారు, మా పాప ఇప్పుడు యూకేజీ, షీ కెన్ ఫ్లూయెంట్లీ స్పీక్ హిందీ. సో నా గోలు తను బాగా చేస్తుంది. ఇంకా కొన్ని అనుభవాలకు వస్తే మ్యాథ్స్ నేను అంత టాప్ రావడానికి రేణుకారెడ్డి గారు సాయం లేకపోతే నేనైతే చేయలేను. సో అదొకటి. ఇంకా అందరూ ఇంకా ఎస్పెషలీ కబడ్డీ నేను ప్రతి మెమరీస్ మా హస్బెండ్తో షేర్ చేసుకుంటాను. అందరం పోటీ పడి చదివే వాళ్ళం కదా, మాధవి, అశ్విని, సుహాసిని, ప్రతి ఒక్కరు. అబ్బాయిలు అయితే నిజాముద్దీన్, నరేష్, అమర్, ఇంకా చాలామంది పేర్లు గుర్తులేదు, ఏమనుకోద్దండి. ఇంకా కబడ్డీ అంటే నాకు శివమ్మ బాగా గుర్తుంటుంది. ఎప్పుడు షేర్ చేసుకుంటాను మా ఇంట్లో. నేను ఇలా ఇంకా శ్రీకాంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి, ప్రభాత్ మేడం వాళ్ళ ఇంటికి కూడా ఒకసారి వెళ్ళాము. సో మేడం వాళ్ళు బాగా అకామిడేషన్ ఇచ్చారు, పులివెందల్లో అనుకుంటాను. ఇంకా జయమ్మ మేడంతో నాకు స్పెషల్గా 8th, 9th, 10th సోషల్ ఒక పర్సనల్గా ఒక మదర్ ఎలానో తల గైడ్ చేసేవాళ్ళు. మేడంకి ఎక్కువ గుర్తుండకపోవచ్చు, వాళ్ళు మనలాంటి వాళ్ళని చాలామంది చూసింటారు. బట్ పర్సనల్గా మేడం నాకు ఎప్పుడు గుర్తుంటారు. ఎప్పుడు కలవలేదు ఎవరిని. ఒక రేణుకారెడ్డి సార్ని, హనుమంత్ రెడ్డి సార్ని, ఇంకా శంకరెడ్డి సార్ని ఒక 2-3 టైమ్స్ చూశాను. మిగతా సార్ వాళ్ళని నెక్స్ట్ 20 years తర్వాతే నేను
కలుస్తున్నాను. ఇంకా స్కూల్లో చాలా ఉన్నాయి, పాత స్కూల్లో చేసుకొని ఉంటే ఇంకా చాలా మెమరీస్ ఉండేవేమో అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఫ్రెండ్స్ అయితే కలిసాం కానీ మెమరీస్ని రీక్రియేట్ చేసుకునే ఛాన్స్ అయితే మనకు లేదు అని నేను అనుకుంటున్నాను. అదొక్కటి ఒక రీక్రియేట్ ఉంది. కొద్దిమంది మిస్ అయ్యారు, కొంతమందిని చూడలేకపోవచ్చు. గోవర్ధన్ని, సుదర్శన్ని వీళ్ళందరినీ మిస్ అయ్యాము. సో అది మనం ఏం చేయలేము. ఇంకా ఈ గ్రూప్ క్రియేట్ చేశారు కదా, సో ఈ గ్రూప్తో ఇంకెలానే ఈ రిలేషన్ కొనసాగించాలని నేను అనుకుంటున్నాను. నేనైతే పర్సనల్గా ఎవరితో కాంటాక్ట్లో లేను. నాకు ఇన్స్టాగ్రామ్, ఫేస్, ట్విట్టర్ ఇలాంటివి ఏమీ అప్పట్లో ఉండే కాదు. ఇప్పుడిప్పుడే నేను సోషల్ మీడియాకి ఎంటర్ అవుతున్నాను. ఇదొకటి. ఇంకా గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏమి నాలెడ్జ్ ఉండదు అని అప్పట్లో అనుకునేవాళ్ళు. ఇంగ్లీష్ అంటే 10th వరకు తెలుగు చదివి ఇంటర్లో తెలుగు టు ఇంగ్లీష్ మీడియం నేను కూడా చాలా సఫర్ అయ్యాను. యాజ్ ఎ మిడిల్ క్లాస్ కాదు, బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఫైనాన్షియల్గా సఫర్ అయ్యి గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇప్పుడు సాఫ్ట్వేర్లో, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ సాఫ్ట్వేర్ అవుతున్నారు. బట్ 20 years బ్యాక్ చదువుకొని గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకుండా వెళ్ళడం అది చిన్న విషయం అయితే కాదని నేను అనుకుంటున్నాను. ఐ కెన్ టెల్ ప్రౌడ్ ఆఫ్ ఫీల్ మై సెల్ఫ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్, టు మై ఫ్రెండ్స్, అండ్ ధన్యవాదాలు టు మై గురువు. నెక్స్ట్ అశ్విని. ఆడికాడికి పాస్ అయ్యే వాళ్ళం, అట్లా టాపర్స్కి అట్లా బిలో వాళ్ళకి మధ్యలో అనమాట మమ్మల్ని. అంటే తోమేవాళ్ళు ఇంకా అంత ఎక్కువ చదవాలని. కాకపోతే ఇందాక అన్నట్లు చంద్రిక అన్నట్లు కూడా ఇంగ్లీష్లో బాగా వీక్. ఎంత వీక్ అంటే నేను ఇంటర్వ్యూ కూడా తెలుగు మీడియం తీసుకున్నా. అది ఎంత ఇంపాక్ట్ అయిందంటే బీటెక్లో, హైదరాబాద్లో బీటెక్ తీసుకున్నాను నేను. ఫస్ట్ రోజు అప్లైడ్ ఫిజిక్స్ మేడం వచ్చి వాట్ ఈజ్ న్యూటన్ థర్డ్ లా అని చెప్పేసి అడిగింది. అంటే లాస్ట్ బేస్లో కూర్చున్నాం అక్కడ కూడా. సో లేచి నిల్చున్నా అంతే. దానికి ఆన్సర్ తెలుసు నాకు. ఐ మీన్ ఎలా చెప్పాలో తెలియదు ఇంగ్లీష్లో. అంటే ఇలా సైలెంట్ అంతే. సో అంత బ్లాంక్ అయిపోయినాం అనమాట. ఎంత బ్లాంక్, దానివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో 5 సబ్జెక్టులు ఫెయిల్ అయినాను నేను. 5 సబ్జెక్టులు అవుట్ ఆఫ్ 7లో 2 పాస్ అయ్యాను, 5 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. నేను ఇంకా బీటెక్ చదవలేనేమో, ఇంగ్లీష్ ఇంకా రాదేమో అనుకున్నా. బట్ సీనియర్స్ పిలిపించి వాళ్ళు, మన కడప వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. సో వాళ్ళు గైడెన్స్ ఇచ్చారనమాట. ఎలా చదవాలి, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏంటి ఆన్సర్ ఎలా రాయాలి, ఇదంతా. సో దానివల్ల నేను సెకండ్ ఇయర్లో మొత్తం అన్నీ క్లియర్ చేసుకొని ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు కూడా 3 క్లియర్ చేసుకున్నా. సో అంటే బీటెక్లో కూడా అంటే ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మా ఫ్రెండ్ని నేను బీట్ చేశాను. అంటే తను టాపర్ ఆల్రెడీ మాకు ఇంటర్లో. సో తనను బీట్ చేశాను అనమాట ఫైనల్ ఇయర్లో. సో ఫైనల్గా అవుట్ ఆఫ్ ఐ థింక్ 63% ఏమో వచ్చింది. తర్వాత నేను అంటే 1 month బెంగళూరులో జాబ్ చేస్తున్నా. కరెక్ట్ అప్పుడే ఎస్ఐ జాబ్స్ పడ్డాయి. మా నాన్న చెప్తూనే ఉన్నాడు, అంటే మన ఓసీరా గవర్నమెంట్ జాబ్స్ రావద్దు, అదే జాబ్ చేసుకో బెంగళూరులోనే బాగుంటుంది అని చెప్పాడు. బట్ అప్పుడు ఆ టైంలో మనం ఇదే పరిస్థితిలో లేవన్నమాట. అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఎస్ఐ అంటే నాకు బాగా డ్రీమ్ అనమాట, ఇష్టం. సో అనేసి జాబ్ వదిలేసి మధ్యలోనే లైక్ అబ్స్కాండ్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ తీసుకొని దానికోసం నేను ఆల్మోస్ట్ 4 years వేస్ట్ చేసుకున్నా. అంటే వేస్ట్ అంటే కాదు, రాశాను, ఎగ్జామ్ బాగా రాశాను. ఫస్ట్ టైం మా బ్యాచ్తోనే నెగిటివ్ మార్క్ పెట్టారు. అప్పుడు ఐబీపీఎస్ వాళ్ళు కండక్ట్ చేసి నెగిటివ్ మార్క్ పెట్టారు. కాకపోతే 2 questions రాంగ్ ఉన్నాయని చెప్పేసి కలుపుతామని చెప్పేసి అంటున్నారు. ఆ టైంలోనే ఈ సైమాక్ ఆంధ్ర ఇష్యూ, తెలంగాణ స్టేట్ ఇష్యూ అప్పుడు డివైడ్ అవుతుంది. సో రిజల్ట్ కూడా 2 years ఎక్స్టెండ్ చేశారు అప్పుడు. దానివల్ల నేను ఇట్లా సాఫ్ట్వేర్కి పోలేకపోయా. ఇలా కదా ఫైనల్గా 2 marksతో జనరల్ స్టడీస్లో అన్ని పాస్ అయ్యాను, జనరల్ స్టడీస్ ఫెయిల్ అయింది. సో అవుట్ ఆఫ్ 200కి 80 రావాల్సింటే 78 వచ్చాయి. అక్కడ ఆ జాబ్ పోయింది నాకు. సో తర్వాత మళ్ళీ నేను ఎస్ఏపీ నేర్చుకొని మా అన్న వాళ్ళ కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను. అప్పుడు ఇంగ్లీష్ వాల్యూ తెలిసింది అప్పుడు బాగా. మళ్ళీ ఎట్లా అంటే కనీసం మెయిల్ పెట్టేది కూడా సరిగ్గా రాదు. మన ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే మా మేనేజర్ చెప్పాడు ఒకసారి పిలిపించిన, అమర్ నువ్వు ఇంగ్లీష్ మెయిల్స్ రాస్తున్నావు కానీ ఎలా ఉందంటే కొట్టినట్లుంది. మనము యూకే వాళ్ళతో మాట్లాడేది, వాళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, అంటే ప్రొనౌన్సియేషన్ కానీ లేదంటే వే ఆఫ్ గివింగ్ ద ఈమెయిల్స్ అంటే ఎలా పెట్టాలి అని చెప్పేసి ఆయన క్లాస్ తీసుకున్నాడు. ఆయన కొద్దిగా గైడెన్స్ ఇచ్చాడు ఎలా అని చెప్పేసి. కానీ అది ఇంగ్లీష్ ఎంత ముఖ్యమో అప్పుడు బాగా తెలిసిందనమాట. అంటే చిన్నప్పుడు కొద్దిగా చదువుకుంటే బాగా గెటిన్ అయ్యేవాళ్ళం. ఇంకా స్కూల్లో మర్చిపోలేని విషయాలు ఏంటంటే అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటాం, గుర్తుంటుందో ఉండదో తెలియదు. కానీ నేను నా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంటంటే 10th class పబ్లిక్ ఎగ్జామ్స్. ఫస్ట్ ఎగ్జామ్ బాగా రాసా తెలుగు.
సెకండ్ ఎగ్జామ్ వచ్చి హిందీ. అంటే అప్పుడు మనకు బోడాపల్లి కలిపి పెట్టేవాళ్ళు ఎగ్జామ్స్. అందరికి గుర్తే ఉంటుంది, సాయిదార్తలో రాసాం మనం ఎగ్జామ్స్. నా వెనకల్ని అప్పుడు కూడా గుర్తుంది నాకు ఆ రూమ్లో. అప్పుడు ఏమైందంటే నా ముందమ్మాయి స్లిప్స్ తెచ్చింది. అది ఆ అమ్మాయి ఏం చేసింది, నీకు రాకపోతే రాసుకో అని చెప్పేసి నాకు స్లిప్ ఇచ్చింది. మనం అంటే అసలు ఐడియా లేదు అసలు అప్పుడు ఎలా స్లిప్లు రాయాలో ఏంది కూడా తెలియదు. ఫస్ట్ టైం నాకు ఒక అమ్మాయి ఇట్లా స్లిప్ ఇవ్వడము. మేడం ఆ స్లిప్పులు మళ్ళీ బీటెక్లో పెట్టినా మేడం, నిజం చెప్తున్నా. ఇంటర్లో పెట్టలేదు. అంటే నాకు 10th క్లాస్ భయం పట్టుకుంది అప్పుడు. మేడం ఎప్పుడు రాలేదు, ఇప్పుడు స్లిప్లే రాయలేదు నేను, నిజం చెప్తున్నా. అంత గుర్తుంది మేడం ఇంపాక్ట్ అది. ఎందుకంటే అప్పుడే కరెక్ట్ ఇంజులేటర్ వచ్చాడు మా రూమ్లోకి. సో ఆ స్లిప్ రాసి చూస్తున్నప్పుడు నన్ను లేపాడు. నేను చెప్పాను అన్నమాట, అంటే ఇలా అనేసి. అయినా కూడా వెళ్ళలేదు, తీసుకెళ్ళిపోయాడు పేపర్. తీసుకెళ్ళిపోయి నరసింహాటి సార్, అప్పుడు సాహిదార్ హెడ్ మాస్టర్, ఆయనకి ఇచ్చాడు అనమాట. సో నేనైతే ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఇప్పుడు డిబార్ అనేవాళ్ళు డిబార్ చేస్తారు. ఇంకా అయిపోయింది ఇక్కడితో చదువు అనుకున్నా. డిబార్ చేస్తే 3 years. అప్పుడు సార్ నరసింహాటి సార్ పిలిపించి ఒక చెంప కొట్టాడు అనమాట. కొట్టి అప్పుడు మాధవి మేడం అని చెప్పి క్లర్క్ ఉండేది అక్కడ. సో ఆ మేడము పేపర్ ఇచ్చేసి ఆయనకి ఏదో చెప్పినా తెలియదు నాకు, కాకపోతే మళ్ళీ రాసుకోమన్నారు. కానీ ఇంకప్పుడు ఏమంటారో వచ్చిన తర్వాత ఇంకా అంతవరకు ఏమైతే రాశానో నేను అదే రాసింది హిందీ ఎగ్జామ్. నేను ఆ తర్వాత ఒక్క అక్షరం కూడా రాయలేదు. 2 hours కూర్చున్నానేమో నాకు తెలిసి. 2 hours బ్లాంక్ నేను కూర్చున్నా. ఇంకా లాస్ట్ టైం అయిపోతేనే పేపర్ ఇచ్చేసిన. హిందీ కూడా ఫెయిల్ అయితేనే ఫిక్స్ అయిపోయినా ముందే నేను. తర్వాత రోజు ఎగ్జామ్కి వచ్చిన. తర్వాత మ్యాథ్సా నాకు ఇంగ్లీష్ తర్వాత 2 రోజులు వచ్చి మామూలుగా అప్పుడు అడిగేవాళ్ళు కదా, ఈ రూమ్లో ఎగ్జామ్ ఎవరు రాసారు అని అడుగుతారు. అంటే బిట్ పేపర్ ఇవ్వడానికో ఏదనుకో అడిగారు అనమాట. అందరూ ఏం చెప్పారు, అమర్ అని చెప్పి నా పేరు చూపించారు అప్పుడు ఆ రూమ్లో అందరికీ. సరే నిన్న ఎవరు ఈ రూమ్లో దొరికినాడు కదరా అన్నాడు అనమాట. అందరూ మళ్ళీ నా పేరు చూపించినారు. సో దాని తర్వాత నేను ఎగ్జామ్ ఏం రాసినా నాకు తెలియదు, బట్ రాసిన అట్లా పోయింది అది. రిజల్ట్ చూసుకుంటే నాకు హిందీలో 37 మార్క్స్ వచ్చేది. సో అట్లా కరెక్ట్ 37తో పాస్ అయ్యాను. బట్ అది బాగా లెర్నింగ్ అనమాట నాకు. దాని తర్వాత ఇంటర్లో కూడా భయపడి తెలుగు మీడియమే. సో అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచి పొజిషన్లో ఉన్నా. యాజ్ ఎ సాఫ్ట్వేర్ సీనియర్ ఇంజనీర్ ఇన్ కాగ్నిజెంట్. ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నా. సో టీమ్ లీడ్ చేస్తున్నాం అక్కడ. సో అంతా బాగుంది. థ్యాంక్స్. అంటే అంటే మా నాన్న వెళ్ళి మేడం దగ్గర చెప్పేవాడు అంట, మా వాడు ఇంటర్ తీసుకున్నాడు, ఎప్పుడు సినిమాలని పోతున్నాడు, వాడు పాస్ అవుతాడో లేదా అని. అది చెప్తుంది మేడం. అంటే 10th వరకు మేడం బాగా గైడెన్స్ ఇచ్చారు. అంటే మా చెల్లెల వల్ల. అలాగే సార్ అంటే నేను ఎక్కువ చదువుకోవాలి సార్ దగ్గర. నేను 8th నుంచి వచ్చాను కాబట్టి. కాకపోతే సార్ బాగా తెలుసు. ఇంకా సెక్రటరీ సార్ గురించి చెప్పవసరం లేదు, ఇంగ్లీషు. ఇంకా సోషల్ సార్ రామచంద్ర సార్ గారు బాగా వచ్చి చెప్పేవాళ్ళు క్లాస్లో. ఇంకా రేణుకా సార్ చెప్పట్లేదు. నేను ట్యూషన్ అంటే వెళ్ళింది ఫస్ట్ సార్ దగ్గరే, మార్నింగ్ ఈవినింగ్ 10th క్లాస్లో అయితే. ఇంకా గురురెడ్డి సార్ డ్రిల్ అంటే సార్ ఏంటంటే అప్పుడు మనం హైట్ వైజ్ నిలబెట్టేవాడు. మేమంతా అప్పుడు 200 హైట్ ఉన్నామో వెనక నిలబెట్టేవాడు. అసలు విజిల్ వేసేవాడు కదా లాస్ట్లో. ఏదన్నా బాగా మీకు గుర్తుందో లేదో ఆ ఎక్సర్సైజ్ ఇలా పెట్టి అసలు విజిల్ వేయడం అనమాట. గుర్తుందో లేదు సార్ మీకు? సార్ ఎప్పుడు కొట్టలేదు సార్ మీరు, ఎప్పుడు కొట్టలేదు సార్. ఇంకా భాస్కర్ సార్ గుడి దగ్గర కూడా నేను చదువుకోలేదు. సార్ 6th 7th చెప్పాడు. అప్పుడు నేను వెంకటదాస్ సార్ దగ్గర చదువుకున్నాను. ఇంకా శ్రీకాంత్ రెడ్డి సార్ గారు మాకు బేస్బాల్ ఫస్ట్ నేర్పించింది మీరే సార్. అప్పుడు మాకు తెలియదు కూడా. అప్పుడు అనంత్ సార్ గురించి చెప్పనవసరం లేదు, డైలీ చూస్తూనే ఉంటాము. సుబ్రహ్మణ్య సార్ కూడా నేను చదవలేదు సార్ దగ్గర, బట్ సార్ బాగా తెలుసు నాకు. ఇంకా ఇక్కడ మన దగ్గర బాలశ్రీధర్ సార్ గారు, సుబ్బారెడ్డి సార్ లేరు. ఇంకా బాలశ్రీధర్ సార్ అయితే ఎప్పుడు మర్చిపో మనము. నాకు తెలిసి ఏ స్పీచ్ ఇచ్చినా సరే సార్ మైక్ తీసుకున్నాడంటే మినిమం 1/2 hour లేదా 1 hour. సో మోస్ట్ వెయిటెడ్ స్పీచ్ అంటే అంత బాగుంటుంది. బట్ అలాగే అనుకుంటాం, ఎప్పుడైపోతుందో అనుకుంటాం మనం. మేడం నిజాలు చెప్పేస్తుంది సుబ్బారెడ్డి సార్ గురించి అంటే బాగా అభిమానం అనేసి. ఇంకేమన్నా మర్చిపోయినా నాకు తెలిసి అని చెప్పుకున్నా. అంటే మీ దగ్గర ఏమన్నా వచ్చి చెప్పుకోవచ్చు, మీ అనుభవాలు షేర్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి.
మేడమ్స్ గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడు
మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక సంసారం ఈదనలేక ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు. తాతల వంతన లేదు, మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం. బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు. కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు. కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు. ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు మిన్నా. మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు. ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కూటికి లేనోళ్ళం సారు, మా బిడ్డల కోటి ఆశలు. మేము చదువు కొనలేమయ్యా, ఈ బడులే మా బడులయ్యా. బడి గడపకు దండం పెడతం, మిమ్ములనే నమ్ముకున్నాం. కాదనకు ఓ గురువరియా, కనికరించు పేదలమయ్యా. మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం. మా ఆకలి పూడ్చేది చదువేగా ఓ మేడం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల పెట్టుతున్నము. ఏ శిల్పం రూపు చేస్తారో, ఏ రాయితో సానబడుతారు. మా వంశ సంపద వీళ్ళు, మా ఆశలు వీళ్ళేసారు. మీ చల్లని దీవెనలుంటే మా బతుకుల వెలుగు ఉంటది. మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం. ఆ సప్తా జలాలతో మీ పాదాలను మేం పూజిస్తాం. మా ఊరి బడులకు దండాలు ఓ
ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాబుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలానడుగుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనొద్దు అనొద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా, గాలివాటంలాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోట, నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేక, ఎందుకు వేస్తోందో కేక, మౌనంగా నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనొద్దు అనొద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా, విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా, అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరేస్తూ ఉంది, జాబిల్లి అంత దూరానున్న వెన్నెలగా చెంతనే ఉన్నా అంటూ ఎలలోపింది, జోలాలి తానే నానే నాయినే, తానే నానే నాయినే, తానే నానే నాయినే, తానే నానే నాయినే.
నేస్తం